ఇంజనీరింగ్ అయ్యాక హైయర్ స్టడీస్కి యూఎస్ వెళ్దాము లేదా పై చదువులు చదువుదాము, ఇక్కడేం చేద్దాం అనేది ఆలోచిస్తున్నప్పుడు మాకు చిన్న బృందం ఉంది. అందులో ఒకరికి ఒక బాబు పుడితే ఆరోగ్యపరంగా మంచి ఆహారం పెట్టాలని చదవడం అప్పుడు మొదలుపెట్టాం. ఏం పెట్టాలని ఆలోచించి చూస్తే ఏది చూసినా పాడైంది, ప్రతిదీ కెమికల్. అది చదువుతూ పోయినప్పుడు ఒరే మనం పండించడం స్టార్ట్ చేయాలని అర్థమైంది. ఈ ప్రాసెస్ మొత్తంలో చదివే కొద్దీ ఒక కథ తెలిసింది, నిజంగా జరిగిన ఇన్సిడెంట్ ఇది. అది మీతో ఇప్పుడు షేర్ చేస్తాను నేను. క్యూబా అనే దేశం ఉంది, ఎంతమందికి తెలుసు? క్యూబా అనే ఒక దేశం ఉంది. అమెరికా క్యూబాకి పెట్రోల్ పంపిస్తుంది. వాళ్ళిద్దరికీ ఆర్థికంగా గొడవలు జరిగి ఒకసారి పెట్రోల్ ఆపేసింది అమెరికా పంపించడం. పెట్రోల్ ఆపేసేటప్పటికి ఏమైంది తెలుసా? ఈరోజు పొద్దున్న బయలుదేరి అందరం బండ్ల మీద బస్సుల్లో వచ్చి బయలుదేరి ఇక్కడ దాకా వచ్చాం. వాళ్ళకి ఒక్కసారిగా మొత్తం ట్రాన్స్పోర్ట్ అంతా ఆగిపోయింది. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి బండ్లు ఆగిపోయాయి, బయటికి వెళ్ళాల్సిన వాళ్ళు వేరే పనులు చేసుకోవాల్సిన ఆల్ కైండ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆగిపోయింది. మా గురువుగారు అంటూ ఉంటాడు, ఒక్కసారి దేశంలో ఒక నెల రోజుల పాటు లారీ డ్రైవర్లు అంతా ధర్నా చేశారంటే అందరం పస్తుతో చచ్చిపోతామని. అంటే మన జీవితం అంతా కంప్లీట్గా పెట్రోల్ మీద డిపెండ్ అయిపోయి ఉంది. పెట్రోల్ లేనిదే ఫుడ్ పొద్దున్న తెల్లారితే మనకు మార్కెట్కి రాదు. మార్కెట్కి వచ్చాక మనం కూడా బండ్ల మీద వెళ్ళి అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి. కాబట్టి ఏది కొనుక్కోవాలన్నా పెట్రోల్ రేటు పెరిగే కొద్దీ మనకు రేట్లు పెరుగుతూనే ఉంటాయి. క్యూబా దేశంలో ఒకసారి ఆగిపోయేటప్పటికి ఫిడెల్ క్యాస్ట్రో అని ప్రధానమంత్రి ఒకసారి ఏం చేశాడంటే, అరే దేశంలో అగ్రికల్చర్ రైతులు పెద్ద పెద్ద వాళ్ళు ఎవరున్నారో అందరినీ పిలిపించి మొత్తం అందరికీ ముందు కాయగూరలు పండించడము అలాంటివన్నీ నేర్పించండి, ఎక్కడా ఖాళీ వదలొద్దు, మిద్దె మీద, సజ్జల మీద, మేడ మీద, కింద, పెరట్లో, రోడ్ల పక్కన ఎక్కడ దొరికితే అక్కడ పండించండి. 4 ఏళ్ల పిల్లవాడి నుంచి 90 ఏళ్ల పండు ముసలాడు దాకా ప్రతి ఒక్కడు పండించాలన్నాడు. 2 ఏళ్లలో దేశం తిరిగి ఎంత పండించిందంటే బయటకు ఎక్స్పోర్ట్ చేసేది, బయట నుంచి ఏం తెచ్చుకునేది కాదు, అవసరం పడేది కాదు, అన్నీ బయటకు పంపించేది, అంత ప్రొడ్యూస్ చేసేది. ఒక ఇంట్లో పండించింది 6 ఏళ్లకు సరిపోయేది, అంత పండించేవారు. దీని మీద వీడియోలు ఉన్నాయి, ఆర్టికల్స్ ఉన్నాయి, ఇంటర్నెట్లో మీకు దొరుకుతుంది. హౌ క్యూబా సర్వైవ్ పీక్ ఆయిల్ అని దొరుకుతుంది. పీక్ ఆయిల్ అంటారు. ఆయిల్ గురించి ఎందుకు చెప్తున్నానంటే 2003లోనే ఆయిల్ అనేది ప్రొడక్షన్ హైయెస్ట్ పాయింట్కి వెళ్ళి అక్కడి నుంచి తగ్గిపోయింది. దాదాపు పెట్రోల్ ఇంకా మనకి ఇంకొక 10 ఏళ్ళు పోతే ఉండదు. అందుకే ఇప్పుడు చూస్తే ఎలక్ట్రిక్ కార్స్ అని అవి ఇవన్నీ ఉన్నాయి. సో ఇది మాకు తగిలేక ఎక్కడో దెబ్బతిన్నారో, మనం ఏం చేస్తున్నాము, ఏం చదువుకున్నాము, అసలు ఎటు వెళ్తున్నాము, సాఫ్ట్వేర్లు ఏంటి, గోల్ ఏంటని వెంటనే ఫస్ట్ చేసిన పని ఉద్యోగాలు మానేసాం. ఉద్యోగాలు మానేసి ఇంక పడ్డాం తోటల మీద, వాటిల మీద, మిద్దెల మీద, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కూరగాయ పండించడం స్టార్ట్ చేసి, ఇంక మాకు ఇది సరదాలాగా ఉండేది. మొక్క వేయడం, అది ఏమవుతుందో దాన్ని గమనించడం, కాయ వచ్చిందా చూడడం, చచ్చిపోయిందా, ఎందుకు చచ్చిపోయిందో చూసుకోవడం, మళ్ళీ తెలుసుకోవడం, చదువుకోవడం ట్రై చేయడం, ఇలా ప్రయత్నించి మెల్లిగా బోల్డంతమంది స్నేహితులు తెలిసారు, బోల్డని చోట్లకి వెళ్ళి నేర్చుకున్నాను. ఇలా చేస్తూ గత 6 ఏళ్ళ నుంచి పండిస్తున్నాము మిద్దెల మీద. మాకు ఎలా ఉండేదంటే ఎంత తక్కువ ప్లేస్లో ఎంత పండించగలుగుతాం అని మొదలుపెట్టాం. దాదాపు అన్ని రకాలు పండించడం, ఇంకేం పండించగలుగుతాం, మునగ చెట్లు వేయగలుగుతాం, పళ్ళ చెట్లు వేయగలుగుతాం, ఇంకేం పండించవచ్చు అని అన్ని రకాలు ప్రయత్నించడం. 12 రకాల టమాటాలు పండిస్తున్నాం మేము. దాదాపు 85 రకాలు ఉన్నాయి టమాటాలు మనం పండించగలిగినవి. మేము 12 రకాలు పండిస్తాం. దాదాపు మనకి వెరైటీలు కూడా తెలియదు. మనం మార్కెట్లో కొనుక్కునేవి 2 వెరైటీలు. దాదాపు 12 రకాలు మేము పండిస్తాం. అందులో పప్పు చేసుకోవడానికి ఒక రకం సూటబుల్గా ఉంటుంది, రసం చేసుకోవడానికి ఒక రకం సూటబుల్గా ఉంటుంది, ఉట్టిగా పచ్చిగా తినడానికి బాగుంటుంది. కొన్ని చెర్రీ టమాటోస్ అంటారు, అలా సలాడ్ టమాటోస్ కొన్ని ఉంటాయి. ఒక టమాటో ఉంది బీఫ్ స్టిక్ అంటారు, ఒక్కొక్క టమాటో 1/2 కిలో ఉంటుంది బరువు. అంటే 2 చెట్లు వేసుకుంటే కుటుంబం మొత్తానికి సరిపోతుంది. అంటే ఆలోచించండి, 20 చెట్లు వేసుకోనో 10 చెట్లు వేసుకునే కంటే 2 పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే బోల్డ్ అనే రకాలు మనం ఇంట్లోనే పండించుకోగలిగిన అవకాశం ఉంది. ఇలా పండించే కొద్దీ మాకేం తెలిసిందంటే, ఇప్పుడు ఒక రైతు ఉన్నాడంటే, ఒక ఎకరం పండిస్తున్నాడంటే వాడు కష్టము ఎకరం మీద పెట్టడం కష్టం, చాలా ఇబ్బంది అవుతుంది. అదే ఒక ఇంట్లో 4 మొక్కలు నొక్కడిని చూసుకోమంటే చాలా ఈజీ. హాయిగా ఆకులు తుంపేయగలుగుతాను, ఎక్కడ పాడైన ఆకులు తుంపేయగలుగుతాను, దానికి ఏమైనా సారం వేయాలంటే కాస్త ఏమైనా కలిపి వేయగలుగుతాను, ఎరువులు వేయగలుగుతాను, దాన్ని జాగ్రత్తగా పొందిగా పెంచగలుగుతాను చచ్చిపోకుండా. ఈరోజు మీరు చూస్తే దాదాపు దేశంలో బాల్కనీల్లో పండిస్తున్న వాళ్ళు ఉన్నారు, చిన్న సందుల్లో చిన్న ఖాళీల్లో పెంచుతున్న వాళ్ళు ఉన్నారు. మేము ఎంతవరకు వెళ్ళామంటే ఒక 20 అడుగులు బై 20 అడుగులు అంటే 400 SFT 20 feet బై 20 feet ఏరియా ఇస్తే 6గురికి, 4 పెద్దవాళ్ళు 2 పిల్లలు, 6గురికి సంవత్సరం పొడుగునా కాయగూరలు అందించవచ్చు. ఆకుకూరలు, కాయగూరలు అన్ని రకాలు సంవత్సరం పొడుగునా అందించవచ్చు అంత చిన్న ప్లేస్లో, పెద్దగా ఖర్చు లేకుండా. మీరు నమ్మరు, 267 కాయలు పండాయి ఒక సీజన్లో, ఒక పాదుకి
ఒక పాదుకి. ఎందుకంటే ఒక మొత్తం పొలంలో అన్నిటికీ సారం జాగ్రత్తగా ఇవ్వడం చాలా కష్టం, కానీ ఒక పాదుని ఒక మనిషి ఇంట్లో జాగ్రత్తగా సారం ఎక్కువ ఇచ్చి దాన్ని పండించడం చాలా ఈజీ లాజికల్గా ఆలోచిస్తే.